సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఇది నాగేశ్వరరావు. డి నాగేశ్వరరావు. నాగేశ్వర గారు, ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ నాకు తెలిసి 2-3 రోజులు రావచ్చు. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు ఖైరతాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఖైరతాబాద్ అంటే మన సికింద్రాబాద్, ఖైరతాబాద్ కూడా అందులోకి వస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఎందుకంటే 3 పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. ఈసారి మళ్ళీ మోడీ హ్యాట్రిక్ కొడతాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు లోక్సభకి ఇప్పుడు మన జరిగే అసెంబ్లీకి చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉండేది ఎంపీలంతా మొత్తం నేషనల్ పార్టీని సెలెక్ట్ చేస్తారు. నేషనల్ పార్టీకి సెలెక్ట్ అంటే ఇప్పుడు లోకల్ పార్టీలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, గట్టిగా పోటీ ఉంటుంది. మొత్తం ట్రయాంగిల్గా ఉంటుంది, గట్టిగా పోటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అందరూ మోడీ హవా నడుస్తుంది కాబట్టి మోడీకే అవకాశం చాలా ఉంటుంది. ఉన్న సీట్లు కాస్త బాగా పెరుగుతుంది. పెరుగుతాయి ఉంటుంది. ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్, తర్వాత ఫ్యూచర్ ప్లాన్, తర్వాత వరల్డ్ వైడ్ గా మనకు వచ్చిన జీడిపి ఇప్పుడు 4th ప్లేస్ ఉంది. ఇప్పుడు 3rd కూడా రావచ్చు, బహుశా 3rd కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఇతను ఒక పిఎం యొక్క కార్యక్రమాలు కానీ ఏవైనా ఫ్యూచర్ ప్లాన్ కానీ చాలా బాగుంటాయి. ఈ రకంగా మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. చేశారు. కాకపోతే అతను కొద్దిగా ఇంకా ఇదిగా చేసుకోవాలి. అతను ఇంటర్నల్ గా ఇంకా ఉంది కొద్దిగా. పార్టీ ఇంటర్నల్ గా ఉంది, మిగతా కూడా బాగానే ఉంటుంది. బహుశా రావచ్చు, అతను రావచ్చు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్లో వచ్చిన ఫండ్స్ వచ్చినాయి కొద్దిగా బాగా, అండ్ వీళ్ళు యూజ్ చేయకుండా ఇది చేసుకున్నారు. అంతకుముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్వాలేదు సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇతను ఒక కాంబినేషన్, తర్వాత ప్రతి ఒక్కటి అడుగులో నడుస్తుంది. కాకపోతే అతను సపోర్ట్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ కూడా బాగానే డెవలప్ ఉంటుంది. పార్టీ పరంగా కాకుండా మిగతా డెవలప్మెంట్ గురించి చూసుకోవాలి, ఆలోచించాలి. అది చేసుకుంటే సంబంధం లేదు. డెవలప్మెంట్ కావాలి, మనకి డెవలప్మెంట్ కావాలంటే రిలేషన్ పెట్టుకో. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంటుందో దాంతో మనం కరెక్ట్గా ఇది చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫండ్స్ కానీ ఏమైనా కానీ మన డిమాండ్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. తగాదా పెట్టుకుంటే ఏమి రావు, ఏ పార్టీతో రావు. అది కాబట్టి ఖచ్చితంగా. సో మరి నాకు తెలిసి చాలా వరకు కిషన్ రెడ్డి గారు అనేక రకాల పథకాలు తీసుకొచ్చి పెట్టారన్న. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునికమైన టెక్నాలజీతో డెవలప్ చేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ కిషన్ రెడ్డి గారు? సార్ కిషన్ రెడ్డి ఇన్నోసెంట్ సార్, పొలైట్ మనిషి, మామూలు అందరితో కలిసి ఉంటాడు. పార్టీ పరంగా చూడాడు. ఏ దేనికైనా ఏ పార్టీకైనా ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కాన్స్టిట్యూన్సీ అయినా కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో, డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అక్కడ అట్టే జరుగుతుంది. ప్రతి కార్యకర్తతో అందరితో బాగా ఇదిగా ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. పార్టీ పరంగా కాకుండా పర్సనల్ రిలేషన్ కూడా వ్యక్తిగతంగా బాగుంటుంది. అది సార్. రావచ్చు సార్, ఖచ్చితంగా రావచ్చు సార్, ఖచ్చితంగా రావచ్చు. ఖచ్చితంగా కూడా ఏంది మరి, ఎవరు మన రాహుల్ గాంధీ కూడా గట్టిగా పాదయాత్ర. కాకపోతే అతనికి ఉన్నది ఏంటంటే వాళ్ళ ఉన్న పార్టీ మెంబర్స్ అతనికి కరెక్ట్గా లేరు, అవగాహన లేదు. వాళ్ళకి ఒక్కొక్కటికి ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు, కరెక్ట్గా అవగాహన లేదు. పార్టీ ఏకధాటిగా నడవాలంటే జోడో యాత్ర చేశాడు కాబట్టి దానికి కొద్దిగా ఎఫెక్ట్గా కర్ణాటక, తెలంగాణ మీద వచ్చింది కొద్దిగా ఉంది. న్యాయ జోడి యాత్ర, న్యాయ జోడి అంటే అసలు దానికి మనం కరెక్ట్గా చెప్పలేదు సార్. న్యాయం అంటే ఇండియాలో జరుగుతుంది, ప్రతి ఒక్కరు ప్రజాస్వామికంగా జరుగుతుంది. దానికి ఆపోజిట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సెక్యులర్గా అన్నట్టు కొద్దిగా మైండ్ డైవర్ట్ చేసేసి దానివల్ల కొద్దిగా స్ప్రెడ్ అవుతారు. అంతేగాని మిగతా అంతా మటుకు సమిష్టంగా ఉండవలసిందే. ఏ పార్టీ అయినా సమిష్టంగా పనిచేసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది. పార్టీ పరంగా కాకుండా ఇది డెవలప్మెంట్, ఆ అభివృద్ధి పథకంలో ఉంటేనే మనకు సక్సెస్ అవుతాం. అది సార్. బీజేపీ ఖాయం అంటారు. ఖచ్చితంగా సార్. అంటే నేను పార్టీ అన్నట్టు బీజేపీ కాదు, కాకపోతే అతని డెవలప్మెంట్, అతని ఫ్యూచరు, అతని ఫీడ్బ్యాక్, తర్వాత ముందు ప్రపంచంలో మనకి ఈరోజు ఒక రికగ్నైజ్డ్ అయ్యింది దేశం. ఇంతకుముందు అసలు లేదు ఉంది ప్రతి ఏమైనా అన్నీ ఉన్నాయి. అన్నీ ఏ రకంగా చేసుకున్నా ఒక రకంగా మనకు ఒక ఫ్యూచర్ 2040 లాగా వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు 2020 కాదు, 2040 లాగా ఉంటుంది ఇప్పుడు మనకి. రాబోయే కాలంలో ఒక భవిష్యత్తు అనుకుంటా ఈ ఎక్స్పెక్ట్లీ 4-5 నెలల్లో మనకు జీడిపి కానీ 3rd ప్లేస్కు రావచ్చు. ఇప్పుడు త్రైమాసికంలో కూడా ఫ్లక్చువేషన్ వచ్చింది. జపాన్ పోయింది, జర్మనీ వచ్చింది. ఇప్పుడు జర్మనీ కూడా బీట్ చేసేసి 3rd ప్లేస్లో ఇండియా వస్తుంది ఖచ్చితంగా జీడిపిలో. థ్యాంక్ యూ సో మచ్.